Dear believers in Jesus Christ, warm greetings to everyone. Welcome back to 180 Turn. గత వీడియోలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం అధ్యయనం చేశాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. Before we begin, I have a small request. While watching this video, please keep your Bible open and follow along with the verses for better understanding. Okay, మనం ఎటువంటి ప్రార్థన చేయాలి అని ప్రభువారు అక్షరాలా చెప్తున్నారు చూడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. రాజ్యము, బలము, మహిమయు నీవయున్నవి. ఆమెన్. ఓకే, నౌ వి విల్ వాక్ త్రూ వర్స్ బై వర్స్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుణ్ణి మహిమపరుస్తూ మన ప్రార్థనని ప్రారంభించాలి. మొదటిగా ఆయనకు స్తుతులు చెల్లించాలి. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇక్కడ పరలోక రాజ్యము అనగా కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి రాయబడింది. మీకు జ్ఞాపకం ఉంటే కనుక పరలోక రాజ్యం గురించి నేను ఆల్రెడీ మాథ్యూ చాప్టర్ 3 వీడియోలో డిస్కస్ చేశాను. ప్రభువారు మాట్లాడుతున్న ఈ దేవుని రాజ్యము ఒక ఫిజికల్ ప్లేస్ కాదు, కానీ దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన అని అర్థం, దేవుని ప్రభుత్వం అని అర్థం. మనం చరిత్ర చూసుకుంటే గనుక రాజుల పరిపాలన సమయంలో కింగ్డమ్స్ అనేవి ఉండేవి. ఏదైనా ఒక కింగ్డమ్ తీసుకుంటే దాని పరిధిలో ఉన్న ప్రాంతాలన్నింటిలో రాజు విధించిన ఒకే విధమైన నియమాలు, ఒకే విధమైన నిబంధనలు ఆచరింపబడేవి. సమానమైన చట్టం ఇంకా సమానమైన న్యాయం ఉండేది. సో ఒక కింగ్డమ్ ఎలా నడుస్తుంది అంటే రాజు యొక్క చిత్త ప్రకారం మాత్రమే. ఈ పోలికనే మనం దేవుని రాజ్యమునకు రిలేట్ చేసుకుంటే దేవుని రాజ్యంలో అన్నీ దేవుని చిత్త ప్రకారమే నడుస్తాయి. దేవుని నియమాలు, దేవుని నిబంధనలు మాత్రమే ఆచరింపబడతాయి. కానీ మానవులైన మనం భూలోకంలో నివసిస్తున్నాం గనుక ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, లోక సంబంధమైన ఆకర్షణలు మనల్ని దేవుని రాజ్యము అంటే దేవుని పరిపాలనలోనికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అందుకే నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని మనం ప్రార్థన చేయాలి. నీ చిత్తము భూమి యందును నెరవేరునుగాక అంటే మన యందు, మన జీవితాల యందు, మన కుటుంబాల యందు ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయగలగాలి. ఓకే, తరువాతి వచనం చూసుకుంటే ఇలా రాయబడి ఉంటుంది, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభించిన తరువాత మన అవసరతల గురించి ప్రార్థించాలి. ఆహారం, ఆశ్రయం, సాధారణ అవసరతలు ఇలాంటి వాటి గురించి దేవుని పైన మనం ఆధారపడే వారంగా ఉండాలి. ఈ వచనంని ఇంకొంచెం డీప్గా పరిశీలిద్దాం. ఈ వచనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇలా ఉంటుంది, గివ్ us this day our daily bread. ఈ వాక్యాన్ని కొంచెం సమయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం యోహాను సువార్త 6:51లో చూస్తే క్రీస్తు వారు తన గురించి ఇలా చెప్తారు, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అంటే నేనే జీవాహారము అని ప్రభువారు అంటున్నారు. సో ఆత్మీయ కోణంలో చూస్తే మనం జీవాహారమైన యేసుక్రీస్తును అనుదినము మనకు దయచేయమని తండ్రిని అడగాలి. ఆహారము నీ శరీరానికి మాత్రమే అవసరతను తీరుస్తుంది, కానీ జీవాహారమైన యేసుక్రీస్తు నీ ఆత్మకు కావాల్సిన అవసరాలన్నిటినీ తీరుస్తాడు. శరీరానికి కావాల్సిన ఆహారంతో పాటు ఆత్మకు కావాల్సిన పోషణ కోసం కూడా దేవునిపై ప్రతిదినం ఆధారపడాలని మనం ఎరిగి ఉండాలి. తరువాత వచనంలో ఇలా రాయబడి ఉంది, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఇక్కడ రుణములు అంటే అక్షరాల డబ్బుకు సంబంధించిన రుణం కాదని, రుణములు అంటే మన యొక్క తప్పులు, పాపములు, అపరాధములు అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. దేవుని ఎదుట మన పాపాలన్నీ నిజాయితీతో ఒప్పుకొని పశ్చాత్తాపపడి మన పాపాలను కొట్టివేయమని, మన అపరాధములను తొలగించి వేయమని పాప క్షమాపణకై మొర్రపెట్టు వారముగా మనం ఉండాలి. నిజమైన పశ్చాత్తాపముతో మన పాపములను క్షమించమని దేవునికి ప్రార్థన చేయాలి. ఓకే, వెన్ వి మూవ్ ఫార్వర్డ్ 12th verseలో ఇలా ఉంటుంది, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. శోధన అంటే టెంప్టేషన్ అంటే సరిగ్గా పాపము చేయక మునుపు కలిగే భావం. టెంప్టేషన్ లీడ్స్ టు ఫాలోయింగ్ ఇన్ టు సిన్. శోధనని అదుపు చేయలేకపోతే, శోధనకు లోనైపోతే అది పాపానికి దారితీస్తుంది. శోధనకు గురి అవ్వటం తప్పు కాదు, కానీ దానికి లోనవ్వటం తప్పు. క్రీస్తు వారు ఎంత అద్భుతంగా మాట్లాడారో చూడండి. పాపం చేయకుండా తప్పించమని అడగటం కాదు, ఆ పాపానికి మూల కారణమైన శోధన నుండి తప్పించమని మనం ప్రార్థన చేయాలి. మనకు శోధనలు కలుగజేసేది అపవాది, ఆ అపవాది నుంచి తప్పించమని మనం ప్రార్థన చేయాలి.
రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి. ఆమేన్. ప్రారంభంలో ఎలా అయితే దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రార్థన చేస్తామో అలాగే ముగింపు కూడా ఆయన్ని మహిమపరుస్తూ ముగించాలి. ఓకే, మనం ముందుకు వెళ్ళి 14 నుంచి 15 వచనాలు చూస్తే అపరాధములు మరియు క్షమించే గుణం గురించి ప్రభువారు పేర్కొన్నారు. దేవుడు ఎంత ఘోర పాపినైనా సరే క్షమించగలిగే కృపామయునిగా ఉన్నాడు. అలాగే మనం కూడా మన ఎడల పాపం చేసిన వారిని, తప్పు చేసిన వారిని క్షమించే వారంగా ఉండాలి. అదే విధమైన కృపను మనము ప్రతిబింబించగలగాలి. అప్పుడే దేవుడు నీ పాపములను క్షమిస్తాడు అని ప్రభువారు ఖచ్చితంగా చెప్తున్నారు. గత వీడియోలో 2 కార్యములు రహస్యంగా చేయాలని క్రీస్తువారు చెప్పినట్లు చూశాం. అవి ఏమనగా ప్రార్థన మరియు దానం చేయుట. ఇక్కడ 16 నుంచి 18 వచనాలలో మరొక కార్యమును రహస్యంగా ఇతరులు మెప్పు ఆశించకుండా చేయమని ప్రభువారు చెప్తున్నారు. అది ఏంటంటే ఉపవాసం ఉండుట. నీవు ఉపవాసమును పాటించే సమయంలో దుఃఖముగాను దిగులుగాను కనపడకుండా నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఆనందించులాగున నీవు ఉపవాసమును పాటించాలని క్రీస్తువారు చెప్తున్నారు. అటువంటి ఉపవాసమునకు మాత్రమే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని క్రీస్తువారు ఖచ్చితంగా చెప్తున్నారు. ఓకే, ఇంకా నేను ముగించబోతున్నాను. ఈ వీడియోలో మనం తండ్రికి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాం. ప్రార్థనలో దేవుడిని ఏం అడగాలో తెలుసుకున్నాం. దేవుని వలె మనము ఇతరుల పట్ల కృప కలిగి ఉండాలని అర్థం చేసుకున్నాం. మరియు ఉపవాసమును ఎలా ఆచరించాలో నేర్చుకున్నాం. ఇవన్నీ కేవలం వినటంతో సరిపెట్టుకొనక మీ జీవితాలలో నిజంగా ఆచరించడానికి ప్రయత్నిస్తారని నేను నమ్ముచున్నాను. After watching this video, I encourage you to read from verse 9 to verse 18 of this chapter. If you have any doubts or suggestions, we can discuss in the comment section. We will meet in the next video. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray, and walk in repentance way. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమేన్.